విజయనగరం జిల్లా రాజా మండలం డోలపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడిపై హెడ్ కానిస్టేబుల్ ఆయన కుమారుడు దాడి చేసి గాయపరిచారు. హెడ్ కానిస్టేబుల్ కేటీ రాజు భార్య అదే పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు తన తల్లిని కారులో రోజు పాఠశాలకు తీసుకొచ్చి దింపుతూ ఉంటాడు. అయితే పాఠశాల ప్రధాన గేటు వద్ద కారును నిలిపివేయడంతో పీడీ టీచర్ వాహనాన్ని పక్కకు తీయాలని సూచించారు. దీనిపై ఆగ్రహించిన యువకుడు పీడీ టీచర్తో వాగ్వాదానికి దిగాడు. ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అనంతరం యువకుడు తన తండ్రి హెడ్ కానిస్టేబుల్ కేటీ రాజుకు ఫోన్ చేయగా ఆయన వెంటనే పాఠశాలకు వచ్చారు. కేటీ రాజు ఆయన కుమారుడు కలిసి ఉపాధ్యాయుడు వేణుగోపాలరావుపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఉపాధ్యాయుడిని చికిత్స కోసం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ పోలీస్ అధికారులు విచారణ జరపాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటికి వెళ్తున్నారు స్కూల్లో ఉండమనండి. బయటికి వెళ్తే ఏమైనా అయితే మళ్ళీ బాధ. ఆ శశి మేడం వాళ్ళ బాబు కారు అడ్డగా ఆపకరా అని చెప్పి రోజు వచ్చి కారు అడ్డగా ఆపుతున్నారు. కరెక్ట్ టైం అప్పుడు ఒరే ఆపకరా కారు అడ్డగా ఆపుతున్నావేటి అని పీడీ మేడం అన్నారు. పీడీ మేడం అంటే నువ్వు అవుతూ అడగడానికి కామన్ సెన్స్ లేదా అది ఇదని పీడీ మేడం తిడతారు. నువ్వు వయసు ఎంత, నువ్వు తిట్టడం ఏంటి, నువ్వు తిట్టడం ఏంటి, తప్పు కదా, నువ్వు చేసింది అలాగా ఆపొచ్చు అని చెప్పేసి వేణుమేశ్వర్ అడిగారు. వేణుమేశ్వర్ మీద తిరిగి పడ్డానికి తిరగబడిపోతున్నారు. ఆడెళ్ళి నాన్నని పట్టుకొచ్చాడు శశి మేడం. అతను స్కూల్లో ఉంటే సీసీ కెమెరాలు ఉంటాయి. స్కూల్ ఒక ఏదైతే ఉందో అది సమస్యలు మాట్లాడండి సార్, మీరు మాట్లాడుకోవచ్చు.
ప్రెస్ అండి. ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఉపాధ్యాయులపైన బయట వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని ఉపాధ్యాయులంటే ఒక గౌరవప్రదమైన స్థానం నుంచి తల్లిదండ్రులు కానీ లేదా బయట వ్యక్తులు కానీ వాళ్ళపైన దాడి చేసి విద్యార్థుల దగ్గర చులకన భావన చేసేటట్లయితే భావితరంలో ఇంకా ఇది పెట్టలేకపోయి క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనం పెరుగుతుంది కనుక ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం. జీ అయితే రెగ్యులర్గా వాళ్ళ మదర్ని అబ్బాయి తీస్తాడు. అయితే ఈరోజు చెప్తూ ఉంటాను, గేట్ దగ్గర కారు తీసేయండి, కొంచెం ముందు కారు పెట్టు దిగండి అని అంటే ఆ అబ్బాయి అలా వినేసి అలా రోజు ఊరుకుంటాడు. ఈరోజు ఏమైందంటే అలాగా వాళ్ళ అమ్మగారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఒక 10 నిమిషాలు అలాగా ఆగి తర్వాత తీశాడు. అంటే మాకు ఇబ్బంది పెట్టాలనేసి కారు తీయలేదు. అప్పుడు నేనేమో కారు మీద ఇలా చేసి ఇలా కొట్టాను, బాబు కారు తీయు అనేసి. తీయమంటే ఇంకా ఉంచాడు. ఆ తర్వాత నేను కారు ముందు తీసి పక్కన పెట్టేసి నేను ఇప్పుడు లోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ చేస్తుండగా బాబు వచ్చి నీకు కామన్ సెన్స్ లేదా, నీకు ఎవడో ఇచ్చాడు ఉద్యోగం అని అడిగాడు. అడిగితే వెంటనే మా వేణువేమో అక్కడ వచ్చి ఏంటి ప్రేయర్ దగ్గర గొడవ, తర్వాత మాట్లాడుకుందాము రా అని చెప్పేసి ఇలాగే తీసుకుని వెళ్ళాడు. అంతే, అదే జరిగింది అక్కడ. అది అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చి మా బాబుది మా ఆయనదే తప్పు సారీ అని చెప్పేసి ఆవిడ అన్నది. ఈ లోపల మళ్ళీ వచ్చి అక్కడ అలా ఆయనను పిల్లడు వచ్చి డైరెక్ట్గా హెచ్ఎం రూమ్కి వెళ్ళారు. హెచ్ఎం రూమ్లోని తిమ్మే చేసుకున్నాం. ఆవిడ మీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆవిడ. ఇప్పుడు అలా హస్బెండ్ ఏంటి చేస్తుంటారమ్మా? అతను కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. ఆయన ఆవిడ పేరు ఏం పేరమ్మా? శశి, కే శశి. అబ్బాయికి ఎంత వయసు ఉంటుందండి? 21 సంవత్సరాలు.